కలుగునుగాక. ఆయనను వెంబడించిన వారితో దేవుడు మాట్లాడట్లేదు, ఆయనను వెంబడించిన ప్రజలతో దేవుడు మాట్లాడట్లేదు. కానీ ఆయనను ఎవరైతే వెదుగుచున్నారో, ఎవరైతే ఆయన మాట వింటున్నారో, ఎవరైతే ఆయన అనుసరిస్తున్నారో, ఆయన నీతిని ఎవరైతే అనుసరిస్తున్నారో, ఆ నీతి ప్రకారంగా జీవించాలని ఆశ కలిగి ఎవరైతే ఉన్నారో వారితోటే దేవుడు మాట్లాడుతున్నాడు. నా మాట ఆలకించండి, నా మాట వినండి. ఆ కింద భాగంలో మీరు ఏ బండ నుండి చెక్కబడితురో దానిని ఆలోచించండి. దేవుని స్తోత్రంగా. ఎంత మంచి మాట అండి మాట. మీరు ఏ బండ నుండి చెక్కబడి ఉన్నారో. బండకి రక్షణ ఉంటుందా? ఇక్కడ ఏంటిది, దీన్ని ఏమంటారు, పులుగుట్ట. చాలా బండలు ఉన్నాయి, చాలా బండలు అక్కడ ఉన్నాయి. ఆ బండలన్నీ ఎలాగుంటాయి? వర్షం వస్తే తడుస్తాయి, ఎండ వస్తే ఎండ కాలిపోతూ ఉంటాయి, మంచు పడితే అవి తడుస్తూ ఉంటాయి. వాటికి ఎటువంటి సంరక్షణ లేదు, వాటికి ఒక రూపం కూడా లేదు. బండకు ఒక రూపం ఉంటుందా? ఉండదు. ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా ఉంటాయి. దేవుని స్తోత్రం కలు. ఒక బండ ఎంత పెద్దదైతే ఒక బండ చిన్నగా ఉంటుంది, ఒక బండ కొసేమో పొడవుగా ఉండి దాని మొండమేమో చిన్నగా ఉంటుంది. ఇలాగ రకరకాలుగా ఒక ఆకారం లేకుండా మరి బండలన్నీ కూడా ఉంటాయి. వాటికి అవి అంత చూడముచ్చటగా కూడా కనపడవు. అవి ఎక్కడెక్కడ ఉంటాయి, మరి అవి చూడముచ్చటగా కూడా మనకి కనపడవు. ఇక్కడ ప్రభు అంటున్న మాట ఎంత మరి లోతైన మాట దేవుడు మాట్లాడి, మీరు ఏ బండ నుండి చెక్కబడితారో అంటే దేవుడు మనల్ని దేనితో పోలుస్తున్నాడు? ఆయన బండతో పోలుస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడు మనలను బండతో పోలుస్తున్నాడు. ఒకప్పుడు మీరు బండలాంటి జీవితమే. అంటే వాన వచ్చినప్పుడు బండ ఎలాగైతే తడిసిందో, ఎండ కాసినప్పుడు ఎలాగైతే ఎండిందో, మంచు పడినప్పుడు ఎలాగైతే ఉందో, దానికి ఎటువంటి సంరక్షణ లేకుండా, ఎటువంటి ఆధారం లేకుండా, ఒక ఆకారం లేకుండా అది ఉంది. కాబట్టి ఆ బండకి చూసిన మనల్ని దేవుడు అంటున్నాడు, మీరు ఒకప్పుడు బండ వలె ఉన్నారు. ఇప్పటి బండ మరి కంసాల దగ్గరికి వచ్చి శిల్పకారుని దగ్గరికి వచ్చినప్పుడు ఆ బండ ఎప్పుడైతే చెక్కాడో, ఆ బండ చెక్కబడిందో ఆ బండానికి ఏమొచ్చిందండి? రూపం వచ్చింది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ బండకి ఎప్పుడు రూపం వచ్చింది? ఇప్పుడు ఇక్కడ చాలా బండలు ఉన్నాయి. ఆ బండలు అలాగే ఉంటే దానికి ఎటువంటి ప్రయోజనం లేదు, అవి అంత చూడముచ్చటగా ఉండవు. అదే బండ శిల్పకారుని చేతిలోకి వెళ్ళినప్పుడు ఎలాగే మారుతుంది? బండ ఒక రూపం వస్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒక ఆకారం వస్తుంది, ఒక రూపం. దానికి కంసాలు ఏం చేస్తాడు? శిల్పకారుడు ఏం చేస్తాడంటే ఒక ఆకారాన్ని దానికి చెక్కుతాడు. కాబట్టి ఒక ఆకారం చెక్కబడిన తర్వాత అది మరి 4 ప్రాంతాల కూడలిలో లేకపోతే ఒక జంక్షన్లో ఒక శిల్పాన్ని పెట్టినప్పుడు అందరూ కూడా దాన్ని ఏం చేస్తారు? చక్కగా చూసి ఆనందిస్తారు. దేవుని స్తోత్రం కలు. ఒకప్పుడు బండగా ఉన్నది ఎవరైనా చూసారో? దాన్ని ఎవరు చూడలేదు. ఎప్పుడైతే బండ శిల్పకారుని చేతులకు వచ్చినప్పుడు, ఎప్పుడైతే చెక్కబడిందో, దానికి ఒక రూపాన్ని శిల్పకారుడు ఇచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అదేవిధంగా బండకు చూచునుగా ఉన్న మనలను కూడా మరి శిల్పకారునికి సాదృశ్యంగా ఉన్న యేసు ప్రభు యొక్క చేతుల్లోకి ఎప్పుడైతే మనం వచ్చామో, మనల్ని ఏం చేశాడు? దేవుడు చెక్కాడు. దేవుని ఒక రూపాన్ని ఇచ్చాడు. ఒకప్పుడు మనకు ఒక రూపము లేదు, ఒక ఆకారం లేదు. మన జీవితాలన్నీ కూడా మరి ఎవరు కూడా కాంక్షించే విధంగా మన జీవితాలు లేవు. అటువంటి భయంకరమైన రూపాన్ని దేవుడు తీసివేసి ఆ శిల్పకారుడైన క్రీస్తు చేతులకు ఎప్పుడైతే వచ్చామో, దేవుడు ఒక మంచి రూపాన్ని దేవుడు ఈ దినాన మనకి అనుగ్రహించి, నమ్మిన వారు దేవుని స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. మనకు ఒక రూపం వచ్చింది, ఒక ఆకారం వచ్చింది. అందరూ కూడా మనం చూసి సంతోషించే విధంగా, అందరూ కూడా మనం చూసి సహాయం అడిగే విధంగా, అయ్యా మా కోసం ప్రార్థించండి అనే విధంగా ఆ రూపాన్ని యేసుక్రీస్తు ప్రభువారు నీకు నాకు కూడా అనుగ్రహించాడు. అందుకంటాడు ప్రభు, మీరు ఏ బండ నుండి చెక్కబడితారో ఏం చేయరు? మీరు ఆలోచించుకోనండి. ఒకప్పుడు మీ జీవితం ఏంటో, ఒకప్పుడు మీ పరిస్థితి ఏంటో, ఒకప్పుడు మీ జీవితాల్లో ఏ రీతిగా ఉండేవారు, అటువంటి స్థితిలో ఉన్న మిమ్మల్ని నేనేం చేశాను? నా దగ్గరికి తీసుకున్నాను, మీకు ఒక రూపాన్ని ఇచ్చాను, మీకు ఒక ఆకారాన్ని ఇచ్చాను. ఒకప్పుడు మీ జీవితాల్లో సంరక్షణ లేదు, ఒకప్పుడు మీ జీవితాల్లో కాపుదల లేదు, ఒకప్పుడు మీ జీవితాల్లో రక్షణ లేదు.
అటువంటి మిమ్మలను నేను చేర్చుకొని మీకు ఒక రూపాన్ని ఇచ్చాను, మీకు ఒక ఆకారాన్ని ఇచ్చాను. కాబట్టి మీరు ఏ బండ నుండి చెక్కబడతారో ఆలోచన చేసుకుని. ఒక్కసారి కీర్తన గ్రంథంలో కూడా ఒక మాట ఉన్నది. 40వ కీర్తన భాగంలో, యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించును. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబులో నుండి ఆయన నన్ను పైకెత్తును. నా పాదములు బండ మీద నిలిపిన అడుగులను స్థిరపరచును. ఒకప్పుడు మన జీవితాల్లో నాశనకరమైన గుంటలో ఉన్నవారము, జిగటగల దొంగ ఊబిలో ఉన్నవారము. అటువంటి మనలను దేవుడు ఏం చేశాడు? ఆయన తప్పించాడు. మన కాళ్ళను ఎక్కడ నిలిపాడంటే దేవుడు బండ మీద నిలిపాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. మనకు ఒక రూపాన్ని, ఒక ఆకారాన్ని దేవాతి దేవుడు మనకు దయచేశాడు. కాబట్టి మీరు ఆలోచన చేసుకోనండి. మీరు ఈ స్థితిలో ఉన్నారు కనుక మీరు ఆలోచన చేసుకోనండి అని దేవుడిని వెతుకుచున్న వారిలో, నీతిని అనుసరించి నడిచే వారితో దేవుడు మాట్లాడుతున్న మాటగా మనము ఈ రాత్రి జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి మీరు ఏ బండ నుండి చెక్కబడుతురో దానిని ఆలోచించండి. అంతేకాక రెండవ కింద భాగంలో, మీరు ఏ గుంట నుండి తవ్వబడుతురో దానిని ఆలోచించండి. ఏ గుంట నుండి తవ్వబడి, ఇందాక చదవం కదా 40వ కీర్తనలో, ఏ గుంటలో నుంచి వచ్చా మనము? జగటి గల దొంగ ఊబంట. ఎంత చక్కగా ఉందంటే దీనికి రిఫరెన్స్గా, జగటగల దొంగ ఊబిలో నుండి, నాశనకరమైన గుంటలో నుండి ఆయన నన్ను పైకెత్తాడు. దేవుని స్తోత్రం. బండ భూమిలో ఉంటే కనపడుతుందా? కనపడదండి. దేవుని స్తోత్రం. కానీ దేవుడు మన జీవితాలు, మరుగైన మన జీవితాలను, మరి కనబడని మన జీవితాలను, మనలను ఆయన తవ్వి మన ఏం చేశాడు? దేవుడు వెలికి తీశాడు. దేవుని స్తోత్రం కలుగును కాక. ఆయన మనలను పైకి తీసుకొచ్చాడు. అందుకే ఇక్కడ వాక్య భాగం కొలస్సీయులకు రాసిన పత్రిక అనుకుంటాను, క్రీస్తునందు లేపబడిన వారైతే మీరు పైనున్న వాటినే, ఎక్కడ రెఫరెన్స్ చెప్పగలుగుతారా మీరు? కొలస్సీయుల రైట్ అమ్మ, అదే 3వ అధ్యాయం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకండి. దేవుని స్తోత్రం కలుగును గాక. మనం వేటిని వెతకాలంటండి? పైనున్న వాటిని వెతకాలి. క్రీస్తుతో లేపబడిన అనుభవం ఉన్నట్లయితే నీవు పైనున్న వాటినే ఏం చేయాలి? వెతకాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. పైనున్న వాళ్ళకి కిందన్న, ఇప్పుడు ఎవరైనా ఫ్లైట్లో వెళ్తున్నారనుకోండి, ఫ్లైట్లో వెళ్ళేటువంటి వారికి ఆ కిటికీలోంచి చూస్తే లోకం ఎలాగుంటో తెలుసా? ఇల్లులన్నీ కూడా ఇంతగా కనపడుతుంది. అదేవిధంగా మన క్రీస్తులో ఎప్పుడైతే ఎదుగుతున్నామో లోకం మనకి ఎలా కనపడుతుంది? చిన్నగా కనపడుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. నువ్వు లోకాన్ని ప్రేమించే వ్యక్తిగా ఉన్నట్లయితే లోకమే నీకు ఎలా కనపడుతుంది? పెద్దగా కనపడుతుంది. కాబట్టి మన క్రీస్తులో ఉన్నవారమైతే పైనున్న వాటిని మనం వెతకాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి క్రీస్తులోకి ఎదుగుతున్న కొద్ది కూడా, క్రీస్తులో మనము ఎదుగుతున్న కొద్ది కూడా ఈ లోకం మనకి ఎలా కనపడుతుంది అంటే పెంటతో సమానంగా ఉంటుంది. అందుకే పౌలు గారు ఒక మాట అంటాడు, చావైతే ఇంకో ఆ మాట కాదండి, ఆ మాట కాదు, పెంటతో ఇంచానంటాడు. వాక్యము నాకు ఈ లోకము నేను పెంటతో ఎంచుకున్నాను అన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గొప్ప జ్ఞానవంతుడండి పౌలు. గొప్ప జ్ఞానవంతుడు, గొప్ప ధనవంతుడు, ఆయన గొప్ప ధర్మశాస్త్రోపదేశకుడు. ఆయన అటువంటి వ్యక్తి అంటున్నాడు, అటువంటి జ్ఞానం పాండిత్యం కలిగిన వాడు ఈ లోకాన్ని నేను దేంతో ఎంచానంటున్నాడు? పెంట. దేవుని స్తోత్రం. అంటే ఆయన క్రీస్తులో అంత ఎత్తుగా ఎదిగాడు కనుక లోకం ఎలా కనపడుతుంది? అతనికి పెంటగా కనపడుతుంది. దేవుని స్తోత్రం. కాబట్టి క్రీస్తులో మనం ఎదిగినప్పుడు లోకం మన పెంటగానే ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ లోకాన్ని మనం ఏం చేయకూడదని మనము ప్రేమించకూడదు. మనం ప్రేమించవలసింది క్రీస్తుని ప్రేమించాలి. ఆయన పైనున్నాడు, ఆయనను పైనున్నాడు కనుక ఆయన మనం ప్రేమించాలి. ఆయన వెతికినప్పుడు లోకాన్ని మనం ప్రేమించలేము. ఎప్పుడైతే లోకాన్ని ప్రేమిస్తామో ఆయన మనము ప్రేమించలేము. క్రీస్తుని ప్రేమిస్తే లోకాన్ని ప్రేమించలేము. లోకాన్ని ప్రేమిస్తే క్రీస్తును మనము ప్రేమించలేమంటే సత్యాన్ని జ్ఞాపకం చేసుకో. ఇంకా ఇదే మాట మనం చూసినప్పుడు అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వన కూర్చుండి ఉన్నాడు,
పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకండి. దేని మీద మనం మనసు పెట్టాలంటే అండి, పైనున్న వాటి మీద మన మనసు అంతా కూడా నిత్య జీవం మీద, ఆ క్రీస్తు మీద, దాని మీద మన మనసు అంతా కూడా ఎప్పుడు కూడా కేంద్రీకృతమై ఉండాలి. లోకం మీద మన మనసు ఉండకూడదంట. ఎందుకంటే మన జీవము క్రీస్తులో ఉన్నది. దేవుని స్తోత్రం కలుగును గాక. మన జీవం క్రీస్తులో ఉన్నది కనుక మన ప్రభు పైన ఉన్నవాడు, కింద ఉన్నవాడు కాదు, ఆయన పాతాళంలో ఉన్నవాడు కాదు, మన దేవుడు పైన ఉన్నవాడు కనుక మన పైన ఉన్న వాటినే మనం ఏం చేయాలి, మనము వెదకాలి. భూ సంబంధమైన వాటిని వెదకకూడదు అని దేవుని వాక్యము ఈ రాత్రి మరొకసారి మనకు జ్ఞాపకం చేస్తుంది. ఇందాక చదువుకున్న 51వ యెషయా గ్రంథములో మీరు ఏ బండ నుండి చెక్కబడుతారో దానిని ఆలోచించుకోవాలి. నిజంగా ఆలోచన చేస్తే కృతజ్ఞతలు చెల్లించుకోకుండా మనం ఉండలేం, ప్రార్థన చేయకుండా ఉండలేం, ఆల్ నైట్కి రాకుండా ఉండలేం. దేవుడు నాకు రక్షణ ఇచ్చాడు, నేను లేకపోతే నరకానికి పోవాలి, దేవుడు నన్ను ఎంతో ప్రేమించి ఈ పాపిష్టి జీవితాన్ని నుంచి, ఈ జగటగల దొంగ ఊబులో నుండి దేవుడు నన్ను వెతికి రక్షించాడు, రక్షణ భాగ్యం ఇచ్చాడు. నెలకు మారు జరిగే ఈ కాలనైట్ ప్రార్థనలో దేవుని సన్నిధిలో చేరి ప్రార్థించాలి, కృతజ్ఞతలు చెల్లించాలి. జనవరి మాసం అంతా కూడా దేవుడు నన్ను కాపాడాడు, ఫిబ్రవరి మాసాన దేవుడు నాకు ఇచ్చాడు. అయ్యా, ఒక్క రోజైనా ప్రభు సన్నిధానంలో ఒక రాత్రి అయిన ప్రభుతో నేను గడపాలి, ప్రభుని స్తుతించాలి అనే ఆలోచన మనం కలిగిన వారుగా ఉండాలని దేవుని. కొంతమందికి ఆలోచన లేదు. అందుకే ప్రభు అన్నాడు, నువ్వు ఏ బండ నుండి చెక్కబడ్డావు ఆలోచన చేసుకో. ఆలోచన చేసుకుంటే మనలో ఏమొస్తుంది, కృతజ్ఞత భావం వస్తుంది, కృతజ్ఞత భావం వస్తుంది. అందుకే కృతజ్ఞతలు కావాలని దేవుడు చెప్తున్నాడు. అయ్యా ఆలోచించు, నువ్వే బండ నుండి, ఒకప్పుడు నీకు ఎటువంటి స్థితి ఉండేదో, ఎక్కడో బయట ఒక బండ ఎలాగైతే బయట పొలాల్లో ఉంటుందో లేకపోతే గుట్టల మీద ఉంటుందో దాన్ని ఎవరు కూడా చూసేవారు లేరు, దానికి ఎటువంటి ఆధారం లేదు, అలాగుండేది నీ స్థితి అప్పుడు. కానీ నేను ప్రేమించాను, బండలాంటి నిన్ను నా దగ్గర తీసుకుని చెక్కాను, సరి చేశాను, జనాన అనేకులకు దీవెనకరంగా నిన్ను మార్చాను, అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చాను, అనేకులకు ముచ్చటగా నీ జీవితాన్ని నేను చేశాను. కాబట్టి నువ్వేం చేయి, ఆలోచన చేసుకో, ఆలోచించు. ఆలోచిస్తే కృతజ్ఞత భావం వస్తుంది. ఆలోచిస్తే దేవునిని మరి ఎన్నడూ కూడా నిర్లక్ష్యం చేయవు. దేవుని స్తోత్రం. అందుకే ప్రభు అన్నాడు, ఆలోచించుడి. మీరు ఏ గుంట నుండి తవ్వబడుతురో దానిని ఆలోచించుడి. దేవుని స్తోత్రం. ఆలోచించండి. ఎంత గొప్ప దేవుడు అండి. ఆలోచన చేసుకోమన్నాడు దేవుడు. ఆలోచన చేసుకోవయ్యా, నీకు ఎంత ఉపకారం మనం అంటాం కదా అప్పుడప్పుడు కూడా, నీకు ఎంత మేలు చేసానో ఆలోచన చేసుకో. ఒకప్పుడు ఎంత సహాయపడ్డానో ఆలోచన చేసుకుంటాం మనం. దేవుడు కూడా అంటున్నాడు, నీకు ఎంత మేలు చేసానో ఆలోచన చేసుకో, నీకు ఎంత ఉపకారం చేసానో ఆలోచన చేసుకో, నీ పరిస్థితి ఏ గుంటలో ఉండేదో ఒకసారి ఆలోచన చేసుకో అని దేవుడు చెప్తున్నాడు. దేవుని స్తోత్రంగా నిజంగా ఆలోచన చేసుకుంటే నిజంగా ఎంత దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. మనకంటే గొప్పవారు, ఆస్తి పాస్తులు కలిగిన వారికి సమాధానం లేదు, సంతోషం లేదు. మరి ఎంతో ధనం బ్యాంకుల్లో మూలుగుతున్నది, మంచము అరల్లో కూడా మూలుగుతున్నది, అలమరాల్లో మూలుగుతున్న ధనము. కానీ ఆ ధనము వారికి జీవితాల సమాధానము ఇవ్వట్లేదు. నిన్న ఎప్పుడో కానీ చూశాను, కర్ణాటకలో అనుకుంటా, కారులో దగ్గర 2-3 కోట్ల రూపాయలు విడిచిపెట్టేసి వెళ్ళిపోయాడంట. అక్కడ కారు రోడ్డు మీదే విడిచిపెట్టేసి వెళ్ళిపోయాడంట. అక్కడ ప్రాంతంలో ఉన్న వారందరూ కూడా, అయ్యో 3 దినాలు ఇక్కడే ఉంది కారు అని పోలీసు వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారంట. ఇస్తే అక్కడ 3 కోట్ల కారులో ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎన్ని కోట్లు అండి? 3 కోట్ల రూపాయలు. అంటే ధనము మనిషికి ఏమి ఇవ్వదండి. ఏమో మరి ఎక్కడ దొంగతనం చేసి సంపాదించిన డబ్బు ఏమో లేకపోతే ఏంటో తెలీదు. ఏం చేశాడు? ఆ డబ్బులు విడిచిపెట్టేసి సంపాదించాడు అన్యాయంగా. కానీ ఆ డబ్బు అతనికి ఏమి ఇవ్వలేకపోయింది, సమాధానం లేకపోయింది. దేవుని స్తోత్రం కలుగునుగా. కాబట్టి మన హృదయంలో దేవుడు ఆ శాంతి, ఆ సమాధానము దేవుడు మనకు అనుగ్రహించాడండి. దేవుని కాబట్టి దేవుడు అంటున్నాడు, రాత్రి ఆలోచించుకోనండి, మీ రక్షణ గురించి ఆలోచన చేసుకోండి, మీ గడిచిన జీవితం, గత జీవితం గురించి జ్ఞాపకం చేసుకునండి, మీ పట్ల ఎన్ని కార్యాలు చేస్తున్నాను జ్ఞాపకం చేసుకునండి, ఎంత సహాయపడుతున్నానో, మీ జీవితాలను, మీ ఆయుష్కాలాన్ని ఎలాగ పొడిగిస్తున్నానో, మీ జీవితాలు మీకు కావలసినవన్నీ ఎలాగ ఇచ్చానో అన్నీ కూడా మీరు ఏం చేయాలి, ఆలోచన చేసుకోనండి అని దేవుడు ఈ రాత్రికాల సమయంలో నీతో నాతో
మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రభు చేసిన ప్రతి కార్యాన్ని కూడా మనం తలచాలి, మనస్కరించుకోవాలి, మనసులో జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన చేసిన ప్రతి కార్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఆయన కృతజ్ఞతలు మనం ఏం చేయాలి? మనము చెల్లించేవారు ఉండాలి. రోజు పడుకుంటూనే ఉంటారు, కానీ ఒక్కరోజు కూడా, నెలలో ఒక్కరోజు కనీసం 1 గంట వరకు ఆయన ప్రభు సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేయాలన్న ఆలోచన చాలామందిలో లేదు. వాళ్ళు ఎవరికైనా బాగపోతే హాస్పిటల్లో తెల్లవాళ్ళు మెలుగుతూనే ఉంటారు. అప్పుడు అయ్యా మా కోసం ప్రార్థన చేయండి, అయ్యా ఇదిగో ఆపరేషన్ ఉంది ప్రార్థన చేయండి అని అప్పుడు మనకు ఫోన్ చేస్తారు. దేవుని ఒక్కరోజు ప్రభుతో గడపడం ఎంత మంచిదండి. అది మన క్షేమం కోసమే దేవుడు ప్రార్థన చేసుకోమన్నాడు. కానీ నాకొద్దు, నేను హ్యాపీగా పడుకుంటాం, 30 రోజులు కూడా పడుకుంటున్నాం, కానీ ఒక్కరోజు కనీసం ఒక 4-5 గంటలు ప్రభు సన్నిధిలో గడిపితే ఎంత ఆనందము, ఎంత సంతోషము, హృదయం ఎంత నెమ్మది. దాన్ని బట్టి ప్రభు ఎంత ఆనందిస్తాడు. అయ్యో నా బిడ్డలకు రక్షణిస్తే వాళ్ళు ఎంతగా మరి నా సన్నిధికి వచ్చి ప్రార్థించారని ప్రభు ఎంతగా ఆనందిస్తాడు. కొంతమంది జీవితాల్లో ఇది లేదు. ఎంతసేపు దేని చూస్తున్నారు? ఇందాక ఏమన్నాడు? ఇందాక ఎపిసిల్ రాసిన పత్రికలో, కొలస్సీయుల రాసిన పత్రిక ఏమన్నాడు? మీరు క్రీస్తు లేకపోవడం వారైతే కొంతమంది ఏమి చూస్తున్నారు చెప్పాలా? ఆయన్ని కాదు చూస్తున్నారు. ఏమి చూస్తున్నారు? లోకము, నిద్ర, ఇవన్నీ వీటినే చూస్తున్నారు. శరీరం ఒకవేళ 1 గంట లేట్ అయిపోతే నిద్ర వచ్చేస్తుందేమో, లేకపోతే బలహీనం అయిపోతానేమో, రకరకాల ఆలోచనలు మనిషికి. దేవుని స్తుతం. కాబట్టి మన జీవితాల్లో మనము క్రీస్తు వైపు చూడాలి. దేనిలోంచి దేవుడు మనం చెక్కాడో, దేనిలోంచి దేవుడు మనం తీసుకొచ్చాడో దాన్ని మనం జ్ఞాపకం చేసుకోమంటున్నాడు దేవుడు. జ్ఞాపకం చేసుకున్నప్పుడు కృతజ్ఞత భావం కలిగిన ప్రజలుగా ఉంటాము అనేటువంటి సత్యాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఈ రాత్రి జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకొక మాట చెప్పి నేను మరి ముగించేస్తాను. 2వ వచనం 51:2లో కూడా, మీ తండ్రి అయిన అబ్రహాము సంగతిని ఆలోచించుడి, మిమ్మును కనిన సారాను ఆలోచించుడి. అతడు ఒంటరి అయి ఉండగా నేను అతనిని పిలిచి తిని, అతనిని ఆశీర్వదించి అతనిని పెక్కుమంది అగునట్లు చేసి తిని. అబ్రహాము గురించి ఆలోచన చేయండి, సారాను గురించి ఆలోచన చేయండి. అబ్రహాము జీవితంలో ఎలాగ అతను నడిపించానో, సారా జీవితాన్ని ఎలాగ ఆశీర్వదించానో మీరేం చేయాలి? ఆలోచన చేయండి. అతడు ఒంటరిగా ఉండగా అతన్ని పిలిచాను. ఎంతమందిని చేశాడు దేవుడు? అతన్ని ఆశీర్వదించి పెక్కుమందిగా దేవుడు, అంటే విస్తారంగా తన సంతానాన్ని దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించాడు. కాబట్టి అతని జీవితాన్ని అలాగే నేను ఆశీర్వదించాను. కాబట్టి మీ జీవితాల్లో అబ్రహాముని జ్ఞాపకం చేసుకోనండి, అబ్రహాము గురించి ఆలోచన చేయండి, సారాను గురించి ఆలోచన చేయండి.